హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇది ఒకసారి మేము వీకెండ్ ఐకియాకి వెళ్ళాము కొన్ని థింగ్స్ పర్చేజ్ చేయడానికి. ఆ రోజు షూట్ చేస్తాం. నాకు పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఇంతే కదా, టాయ్స్ కనిపిస్తే చాలు. ఇక కొన్ని అట్రాక్టివ్గా కనిపించాయి. ఇదిగోండి, ఇదొకటి వుడెన్ది. ఎంతమందికి ఇష్టం ఐకియాలో షాప్ చేయడం? చాలా చాలా క్యూట్ క్యూట్ థింగ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి డీల్స్ ఉన్నప్పుడు మంచిగా రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి. మేము ఇంట్లో కొన్ని వస్తువులు తీసుకోవడానికని వెళ్ళాము. ఇక బెడ్ ఇలా కనిపిస్తే కానీ మా పిల్లలు ఎక్కేసి టెస్ట్ చేస్తున్నారు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. మా చిన్నోడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు ఆ రోజు. కొంచెం పెద్దోడు అయ్యాడు కదా, షాపింగ్ అన్నా సరే పర్లేదు, మనకి ఎలాగో స్ట్రాలర్ ఉంటుంది కాబట్టి దాంట్లో కూర్చోబెట్టి తిప్పాము. కొంచెంసేపు ఎత్తుకొని కొంచెంసేపు నడిచాడు. కానీ ఐకియాలో బాగుంటాయి. నాకు కొన్ని ఐటమ్స్ మంచిగా నచ్చుతాయి. అంటే రీజనబుల్ ఇలా పిల్లోస్ కానీ, మనకి బ్యాక్ సపోర్ట్ ఉంటాయి కదా వర్క్ చేసుకునేటప్పుడు సిస్టమ్కి, అవి కానీ. ఇక్కడ పిల్లో కవర్స్ చాలా డిజైనర్ బాగుంటాయి మంచిగా. ప్లెయిన్వి మనకి బిలో 100 రూపీస్ లోపే వస్తాయి. క్వాలిటీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. కిడ్స్ టాయ్స్ ఆర్గనైజ్ చేయడానికి అయితే ఇట్లాంటి స్టోరేజ్ బాక్సెస్ కూడా ఉంటాయి. కాకపోతే మనకి ఇన్ని కొనుక్కున్న ఇంట్లో ప్లేస్ లేకపోతే వేస్ట్ కాబట్టి మనకున్న ప్లేస్ని బట్టి ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇప్పుడు బెడ్ కింద ప్లేస్ ఉందనుకోండి పెట్టేసుకోవడానికి, అట్లాంటి 1-2 స్టోరేజ్ బాక్స్ కొనుక్కుంటే పిల్లల టాయ్స్ అన్నీ పడేసుకోవచ్చు దాంట్లో. అండ్ ఇది టీవీ యూనిట్ కింద ఉంటుంది కదా మనకి, అది జస్ట్ ఇది ఇలా ప్రెస్ చేస్తే వచ్చేది టచ్. కొంచెం వెరైటీగా అనిపించింది చెప్పి చూస్తున్నాము ఎలా ఉంది అని చెప్పి. ఫంక్షనింగ్ కూడా బాగుందంటే ఎక్కువ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు. కానీ మనం ఐకియాకి వెళ్ళిన ప్రతిసారి ఎప్పుడు ఏదో ఒకటి కొనాలి అని ఏం లేదు. ఐడియాస్ కోసం కూడా వెళ్ళవచ్చు. అంటే మన ఇల్లు ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కానీ, ఇంటీరియర్స్ చేయించుకునే వాళ్ళకి అయితే బాగా హెల్ప్ అవుతుంది. డిజైన్ కోసం జస్ట్ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకోవచ్చు ఇవన్నీ చూసుకోవచ్చు. వాటిని చూసి కావాలంటే ఫర్నిచర్ కూడా వాళ్ళు తయారు చేసి ఇస్తారు. మనం అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే అంతా కూడా వాళ్ళు వచ్చి డిజైన్ చేసి కూడా ఇస్తారు మనకి. ప్రైస్ అవన్నీ అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఉంటారు హెల్పర్స్, వాళ్ళు అడిగితే మొత్తం అన్ని డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా నాకు కొంచెం క్యూట్గా అనిపిస్తాయి. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్. మనం జస్ట్ ఒక హుక్ పెట్టేసుకొని తగిలించేసుకోవచ్చు. మిర్రర్స్ అయితే ఎన్ని వెరైటీ ఆఫ్ మిర్రర్స్ ఉంటాయో. ఇది చూసారా, మన చిన్నప్పుడు ఉండేది ల్యాంప్, అట్లాంటి ల్యాంప్ కనిపిస్తే బాగుంది కదా అని చూస్తున్నాము. ఇలాంటివి ఏంటంటే కిడ్స్ ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్గా వాడాలి కాబట్టి తీసుకోలేదు మేము. బాగుంటుంది బెడ్ పక్కన పెట్టుకోవడానికి. పిల్లలు తగిలి అటు ఇటు గ్లాస్ పగిలిపోద్ది అన్న భయంతో ఇంకా మేము తీసుకోలేదు, ఎందుకులే అని చెప్పి. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళకైతే ట్రై చేయొచ్చు. షూ ర్యాక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే బయట మనకి స్లీక్గా పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ. అండ్ కిడ్స్ రూమ్ కూడా డిజైన్ చేసుకోవడానికి మంచి మంచి ఐడియాలు వస్తాయి. ఇక్కడున్న రూమ్స్ని కనుక చెక్ చేస్తే. ఈ ఎక్స్టెండబుల్ బెడ్ ఒకటి నచ్చింది. కాకపోతే దీంట్లో ఈ బెడ్లో ఇద్దరు పడుకోలేరు, కొంచెం పెద్ద పిల్లలు అయితే. మా కిడ్స్ అంతోళ్ళు అయితే ఇద్దరు పడుకోవచ్చు, కానీ వీళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయితే పనికిరావు కదా ఇలాంటి బెడ్స్ అన్నట్టు చూస్తున్నాము. ఇవ్వండి, ఇలాంటి స్టార్టింగ్లో బాగానే ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఎక్కుతారు, అన్నీ చేస్తారు. పోను నువ్వు పైన నేనుకైనా అని కొట్టుకుంటారు, ఆ స్టేజ్కి వచ్చేస్తారు. ఇది ఒక బెడ్ నచ్చింది నాకు, బంక్ బెడ్ మోడల్, కింద పైన ఇట్లాగా. ఈ స్టడీ టేబుల్ ఇవన్నీ ఆల్రెడీ వర్క్ స్టేషన్ ఉన్నాయి కాబట్టి ఇంక ఇవన్నీ జస్ట్ ఐడియాస్ కోసం అన్నట్టు, మీకు అందరికీ హెల్ప్ అవుద్ది అన్నట్టు మేము షూట్ చేసాము. ఎంతమంది ఐకియాలో ఆల్రెడీ షాప్ చేశారు? కాకపోతే ఏంటంటే ఐకియాకి షాప్ చేయాలంటే చాలా ఓపిక ఉన్న రోజు మాత్రమే వెళ్ళాలి, ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. అదే మనం ఆల్రెడీ అలసిపోయి స్ట్రెయిన్ అయిపోయి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకా అసలు ఇంట్రెస్టే రాదు మనకి. చిన్నగా సింగిల్గా ఇండిపెండెంట్గా పడుకునే కిడ్స్కి అయితే ఒక బెడ్ బాగా పనికి వస్తుంది. ఎందుకంటే అది ఎక్స్టెండబుల్, హైట్ కూడా పెరుగుద్ది, కిందకి జరుపుకోవచ్చు. అన్నిటికన్నా బాగా నచ్చింది మాకు ఈ బెడ్. ఇదేంటంటే ఫస్ట్ కింద వస్తుంది, మళ్ళీ దీని కింద డ్రాస్ కూడా ఉన్నాయి. ఇట్లా ప్రెస్ చేస్తే బయటకు వస్తున్నాయి. మనం పిల్లోస్ కానీ ఇలా కొంచెం సామాన్లు ఏమన్నా దుప్పట్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు. బెడ్ ఎక్స్టెండ్ అలా అయింది కాబట్టి పిల్లలిద్దరితో పాటు పెద్దోళ్ళు కూడా మంచిగా పడుకోవచ్చు. నచ్చింది ఇలా నాకు ఆ బెడ్ అయితే బాగా నచ్చింది. దాని రిఫరెన్స్ పిక్ కూడా తీసుకున్నాం. టాయ్స్ కనిపిస్తే చాలు మా వాళ్ళు ఇద్దరు ఎక్కడ ఉంటారో లాగేస్తూ ఉంటారు. కొన్ని మంచిగా అనిపిస్తాయి నాకు. ఇవ్వండి, ఇవి కిడ్స్ ఆడుకునేవి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. కత్తి ఇవి ఏంటంటే క్లాత్, సో పాడైపోయేది ఏం లేదు, మనం వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, రీయూజబుల్. ఇది మరీ ఇన్ఫాంట్స్కి అయితే ఇది బాగా పనికి వస్తుంది, నేర్పించడానికి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ. కుషన్ లాగా లైక్ పిల్లో లాగా కూడా వాడుకోవచ్చు మనం దీన్ని.
అండ్ మళ్ళీ కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, ఇవ్వండి క్యారెట్స్ ఇట్లా తీసి అన్ని పడేస్తే వాళ్ళు వాటికి పిన్ చేసేసి ఉంచారు, చూసి సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవడానికి. పిల్లలకి అయితే మంచిగా సాఫ్ట్ టాయ్స్కి ఇష్టం ఉన్న వాళ్ళకైతే గిఫ్టింగ్ పర్పస్ కూడా పనికొస్తాయి ఇట్లాంటివి. ఈ స్కెచెస్ ఒకటి తీసుకున్నాం మేము, బాగున్నాయి ఇవి, బోర్డ్ మార్కర్ లాగా మంచిగా పనిచేస్తాయి రాసుకోవడానికి. అని ఫ్రిడ్జ్ మీద బోర్డు మీద కూడా పనికొస్తాయి మంచిగా కలర్స్, ఏమైనా ఐటమ్స్ రాసుకుంటాం కదా గ్రాసరీ లిస్ట్ అలాగా. ప్లేవి కూడా చాలా ఉంటాయి కిడ్స్వి, మనం ఎత్తుకొని సెలెక్టెడ్గా మంచిగా మన కిడ్స్కి ఏం పనికి వస్తే అవి చూసుకొని కొనుక్కోవచ్చు. ఎందుకంటే మస్తు టైం ఉంటుంది మనం ఐకేకి వెళ్ళామంటే, అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి, ఓపిక్గా తిరగాలే కానీ దాని లోపల. ఈ ఆక్టోపస్ ఇవి చూస్తే ఎంత క్యూట్గా ఉన్నాయో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఏదో ఒకటి కొనడానికి వెళ్తాము, దాంట్లో చూసి సెలెక్ట్ చేసుకొని బాగా హెల్ప్ అవుతాయి అంటేనే కొంటారు. వెళ్ళిన ప్రతిసారి అందరూ ఏమి షాప్ చేశారు, కానీ ఐడియాస్ బాగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇక మా వాడికి మంకీ నచ్చిందంట. ఈ ఎలిఫెంట్స్ కూడా చాలా బాగుంటాయి, ఇక్కడ పెద్ద పెద్దగా ఉంటాయి బేర్డ్స్. కాకపోతే అన్నిటికన్నా ఐక్యాలో ఇంకా కొంచెం రీజనబుల్ అనిపించేది ఏంటంటే నాకు డార్క్ చాక్లెట్స్ నచ్చుతాయి. డార్క్ చాక్లెట్స్ కానీ మళ్ళీ కేక్ బ్యాటర్స్ కానీ ఉంటాయి. అండ్ ఐక్యాలో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ కొనుక్కునేది ఇది ఒకటి. 19 రూపీస్కి కట్లరీ సెట్ అంతా వస్తుంది. సో పిల్లలు పడేసినా సరే ఇంకేం ప్రాబ్లం లేదన్నట్టు ఇది ఒక సెట్ కొనేస్తారు. 4 స్పూన్స్ 19 రూపీస్కి వస్తాయి. ఈ కట్లరీ సెట్ మొత్తం అయితే 100 రూపీస్లో వచ్చేస్తుంది. ఇది మరీ ఇన్ఫాన్స్కి అయితే పనికి వస్తుంది. ఈ బిబ్స్, ఈ స్పూన్స్ బాగానే ఉంటాయి, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను మా బాబుకి. అండ్ ఈ ట్రేస్ కూడా, ప్లేట్స్ బౌల్స్ కూడా మంచిగా హెల్ప్ అవుతాయి. అంటే ఏమైనా పార్టీస్ అట్లా ఉన్నప్పుడు కిడ్స్కి మంచిగా నీట్గా హోల్డ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. వాషబుల్ కూడా ఈజీగానే ఉంటుంది అవి. 6 ప్యాక్ వచ్చేసి 99 రూపీస్. సో ఇట్స్ రీజనబుల్ కదా. అండ్ ఫుడ్ గ్రేడ్ మెటీరియలే కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు యూజ్ చేసినా కూడా. అండ్ ఇంకోటి అట్రాక్టివ్ ఏంటంటే నాకు దీని మొత్తంలో ఇది బాగా నచ్చింది. మంచిగా ఆర్గనైజ్ చేసి ఎలా పెట్టుకోవాలి అని చెప్పి చూపించారు. ఇక్కడ ఆరెంజ్ కలర్ అయినా కూడా ఎంత అట్రాక్టివ్గా అనిపిస్తుందో షోకేస్లో పెట్టగానే. ఇంకా లాస్ట్ అందరికి ఫేవరెట్ సెక్షన్ లేడీస్కి ఫ్లవర్స్ పాట్స్. ఎంత డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ పాట్స్ ఉంటాయి ఇక్కడ. మనం చిన్నగా ఓపిక్గా ఎత్తుక్కొని తీసుకోవాలే కానీ మంచి మంచి కలెక్షన్ ఉంది. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా అవి మనం దగ్గరికి వెళ్ళి చూసేవారు కూడా అర్థం కాదు ఆర్టిఫిషియల్ ఫ్లవర్సా రియల్ ఫ్లవర్స్ అని, అంత అట్రాక్టివ్గా పెడతారు. వేజెస్ కూడా చాలా కలర్స్ ఉంటాయి. అంటే మనం ఇంటీరియర్స్ ఆల్రెడీ చేంజ్ చేసుకుంటే కనుక ఒకవేళ ఇంటీరియర్కి తగ్గట్టు ఉన్న కలర్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకొక మోస్ట్ థింగ్ ఏంటంటే క్యాండిల్స్. ఎంత రకమైన క్యాండిల్స్ ఉంటాయో, డిఫరెంట్ అరోమాస్ ఉంటాయి, ప్లెయిన్ ఉంటాయి, చాలా బాగుంటాయి కానీ క్యాండిల్స్ ఇక్కడ. అండ్ ఇంకా మనకి బాల్కనీలో వేసుకోవడానికి టీ టేబుల్ లాగా కొన్ని మోడల్స్ ఉన్నాయి, జస్ట్ చెక్ చేస్తున్నాము. కాకపోతే ఇలా అండ్ ఇక్కడ మళ్ళీ బయటకి ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనం బిల్డింగ్కి వెళ్ళేటప్పుడు కొన్ని శాంపిల్స్ పెట్టేసి ఉంచారు, టేబుల్స్ సెట్ చేసి మన ఐడియాస్ కోసము ఇట్లా పెట్టుకోవచ్చు అని. వీటన్నిటిలో ఐకే షాపింగ్ మొత్తంలో మీకు ఏది ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది, ఏది షాప్ చేయడానికి అనేది కమెంట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మళ్ళీ మేము వీడియోస్ పెట్టినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోతే మీకు నోటిఫికేషన్స్ రావు కాబట్టి. అండ్ బెల్ ఆన్ కూడా చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.